తమిళనాడు కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కళ్లరుకుచ్చి కల్తీ కాటుకు ఇప్పటి వరకు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 90 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతుండగా వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు సిబిసిఐడిని ఆదేశించారు సీఎం స్టాలిన్. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు, బాధితులకు 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సేలం కళ్లకురిచి హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తున్నారు అధికార ప్రతిపక్ష నేతలు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి మృతుల కుటుంబాలను కలిశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. దీనిపై అన్నా డీఎంకే మద్రాసు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయగా రేపు డివిజన్ బెంచ్ విచారించనుంది. మరోవైపు ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు కల్తీ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేశారు. సుమారు 200 లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాధితులు తాగిన మద్యంలో అధిక మోతాదులో మిథనాల్ కలిపినట్లు తేలడంతో ఈ దురదృష్ట సంఘటన జరిగినట్లు సమాచారం.